రైల్లో ఏర్పాటు సీసీటీవీ కెమెరాలు, రైలు ఇంజిన్లో, బోగీల్లో నిఘా కెమెరాలు. ఔరసాల కోట కన్నుమూత 750కి పైగా సినిమాల్లో నటించిన విలక్షణ నటుడు. చిత్రసీమలో విషాదం. ప్రధాని సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం. యువతను ఆకర్షించాలని, ఉగ్రవాదంలోకి నెట్టాలని కావాల్సిన వారు దొరక్క బాంబు దాడి కుట్ర విఫలం. ఉగ్రవాది అబూబకర్ సిద్దికీ విచారణ వెల్లడి. అమరావతిలో బిట్స్ ఏఐ+ క్యాంపస్. 1000 కోట్ల పెట్టుబడి, 7,000 మంది విద్యార్థులకు అవకాశం. 2020లో ప్రవేశాలు ప్రారంభం. బిట్స్ పిలాని కులపతి కుమారమంగళం బిర్లా వెల్లడి. అంతరిక్ష రంగంలోనూ సత్తా చాటుదాం. 25,000 కోట్ల పెట్టుబడులు, 35,000 మందికి ఉపాధి. లక్ష రాష్ట్రాల్లో 2 స్పేస్ సీట్ల అభివృద్ధి పాలసీని ఆమోదిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. శ్రీ సత్యసాయి తిరుపతి జిల్లాలో ప్రతిపాదించిన స్పేస్ సీట్లకు వివిధ సంస్థలకు భూములను కేటాయించి పనుల పర్యవేక్షణ కమిటీ వేయాలని పరిశ్రమల శాఖ కమిషనర్ను ఆదేశించింది. వింబుల్డాన్ ఫైనల్లో అల్కరాజ్పై గెలుపు. నేటికీ సారే జహా సే అచ్చా. ఐఎస్ఎస్లో శుక్లా వేడుకలో ప్రసంగం. నేడు లోకదర్శి కేంద్రానికి గుడ్బై. రేపు భూమికి తిరిగి రాక. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగుతుంది. బ్రిటన్లో రేపటి నుంచి ఈ-వీసా అమలు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ హత్యకు ఇజ్రాయెల్ యత్నం. ఐఆర్జిసి నివేదిక వెల్లడి. రాజ్యసభకు శ్రుంగలా ఉజ్వల్ నికం. హర్షవర్ధన్ శ్రుంగలా, ఉజ్వల్ నికం, సదానంద మాస్టర్, మీనాక్షి జైన్. నెటిజన్ భారత్ ట్రాయ్ 2024 గణాంకాల్లో వెల్లడైన ఆసక్తికర విషయాలు. దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు 96.9 కోట్లు. నెలకు తలసరి డేటా వాడకం 21.53 కోట్లు. 3 ఏళ్లలో పెరిగిన డేటా వినియోగం 44%. ఏసీ లారీలు. రోడ్డు మీదికి ఏసీ క్యాబిన్ లారీలు. అక్టోబర్ 1 నుంచి ట్రక్కుల్లో ఏసీ తప్పనిసరి. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం. విపరీత వేడి మధ్య పనిచేసే డ్రైవర్లకు ఊరట. ఏసీ క్యాబిన్లపై లారీ యజమానుల భిన్న వాదనలు. రాష్ట్రానికి 10 అవార్డులు. చేనేత హస్తకళకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు. బొబ్బిలి వీణ, ఏటికొప్పాక బొమ్మలు, నరసాపురం లేను అల్లికల ఎంపిక. ఓటీఓపీ కార్యక్రమంలో న్యూఢిల్లీలో ప్రధానం.
హాస్యాస్పద ఓటరు ధృవీకరణ. 2000 సంవత్సరం వరకు కూడా బీహార్లో కేవలం 3.7% జనాభానే అధికారికంగా నమోదయ్యాయి. 2007 నాటికి ఇది 20% పెరిగింది. ఈ సంవత్సరం పుట్టిన వారిలో 2010లో 18 ఉన్నాయి. అంటే ఏమిటి? వీళ్ళు గణనీయ సంఖ్యకుల వద్ద జనన ధృవీకరణ పత్రాలు లేవు. స్వయంగా రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడించిన గణాంకాలు ఈ వాస్తవాన్ని వెల్లడిస్తున్నాయి. బీహార్లో 2003 జరిగిన తర్వాత 7.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 4.96 కోట్ల మంది ఓటర్లు ఎలా డాక్యుమెంట్ సమర్పించాల్సిన అవసరమే లేదు. గామా నైఫ్తో రేడియో సర్జరీ.